సాయిరెడ్డి సైరా అంటారా? అయితే ఆయన పైన మెటు ఇలా ఎందుకు అనాల్సి వస్తుందంటే వైసీపీ ఎంపీగా విజయసాయిరెడ్డి రాజీనామా చేసి నేటితో ఏడాది పూర్తవుతుండగా ఆయన రీ ఎంట్రీ ఎప్పుడు అన్న సస్పెన్స్ నడుస్తోంది. ఏడాది జనవరిలోనే ఆయన రాజకీయ పునఃప్రవేశం ఉండొచ్చన్న ఊహాగానాలు జోరుగా నడుస్తున్నాయి. సాయిరెడ్డి ఏ పార్టీలో చేరతారనే ఉత్కంఠ సైతం చెలరేగుతోంది. ఆయనకు బీజేపీతో ఉన్న సత్సంబంధాల కారణంగా ఆ పార్టీలోకి వెళ్తారని అంచనా కూడా వేస్తున్నారు కొందరు. ఇటీవల జగన్ కోటరీపై సంచలన కామెంట్స్ చేశారు విజయసాయిరెడ్డి. కూటమి కలిసికట్టుగా ఉన్నంతకాలం జగన్ ఎన్ని పాదయాత్రలు చేసినా అధికారంలోకి రావడం కళ్లగాను చెప్పారాయన. అలాంటి సాయిరెడ్డి ఏడాది కాలం పాటు రాజకీయంగా దూరంగా ఉన్నారు. కానీ ఏడాది జనవరిలో ఆయన తిరిగి రాజకీయంగా రీయాక్టివేట్ అయ్యేలా తెలుస్తోంది. వైసీపీ అన్ని పదవులకు రాజీనామా చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా సాయిరెడ్డి కొత్త రాజకీయ ప్రకటన చేయొచ్చన్న అంచనాలున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, విజయసాయిరెడ్డి అటు వైసీపీకి రాజీనామా చేసి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా కొత్త రాజకీయ పార్టీకి సంబంధించి ప్రకటన చేసే అవకాశం ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఏ పార్టీలో చేరే అవకాశం ఉందంటారు? ఆయనకు బీజేపీలో మంచి సత్సంబంధాలు ఉన్నాయి, మంచి గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి బీజేపీకి వెళ్లే అవకాశం ఉందంటారా? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీ కీలక నేత నెంబర్ 2గా దాదాపుగా 13-14 సంవత్సరాలు కీలకంగా చలామణైన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గత సంవత్సరం ఇదే రోజున 25వ తేదీన వైఎస్ఆర్సీపీ పార్టీకి అలాగే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయాలకి దూరంగా ఉంటున్నట్టు వ్యవసాయం చేసుకుంటానని చెప్పి వ్యవసాయం చేస్తున్నారు. ఆ తర్వాత అడపాదడపా ఆయన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం చూసిన నకిలీ మద్యం వ్యవహారంలో ఆయన అప్రూవర్గా మారారని చెప్పి ప్రచారం, అలాగే కొన్ని కీలకమైన ఆధారాలు అధికారులకు ఇచ్చారని చెప్పి సమాచారం, అలాగే ఆయనకు సంబంధించి కాకినాడ పోర్టు వ్యవహారానికి సంబంధించి నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి అంటే 3,800 కోట్ల రూపాయల మద్యం వ్యవహారానికి సంబంధించి ఆయన ఇటు ఈడీ అధికారులు, అటు సిట్ అధికారులు, అటు సిబిఐ అధికారులు కూడా విచారణకు తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా కేసులకు సంబంధించి 3-4 సార్లు ఆయన విచారణకు హాజరైన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో చూసుకుంటే ఆయన సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు సనాతన ధర్మానికి అనుకూలంగా కూడా ఆయన పోస్టులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో జనసేన అధినేత సనాతన మార్గం వైపు పయనిస్తుంటే తాజాగా విజయసాయిరెడ్డి కూడా సనాతన ధర్మం వైపు సంబంధించి కూడా అనుకూలంగా పోస్టులు పెడుతున్న పరిస్థితి కనిపించింది. ఒకవైపు గతంలో బీజేపీతో ఆయన సత్సంబంధాలు కొనసాగించారు. 2019 నుంచి 24 వరకు కూడా కేంద్రంలో బీజేపీ అగ్రనేతలతో చాలా దగ్గరగా సత్సంబంధాలు చాలా దగ్గరగా కూడా కొనసాగి, అలాగే 14-19 విషయంలో కూడా బీజేపీ నేతలకి చాలా దగ్గరగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే బీజేపీ నేతలతో సత్సంబంధాలు కావచ్చు, అలాగే బీజేపీకి అనుకూలంగా సనాతన ధర్మానికి సంబంధించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కావచ్చు, ఇప్పటి వరకు ఏ బీజేపీ నేతలపై ఎటువంటి విమర్శలు చేసిన పరిస్థితి కూడా కనిపించలేదు. సో ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో ఆయన చేరే అవకాశం, ఒకవేళ చేరతానన్నా కానీ ఆ పార్టీ చేర్చుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఇక జనసేనకి సంబంధించి కూడా 1-2 సందర్భాల్లో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు, అలాగే ఆయన్ని పొగుడుతూ కూడా పోస్టులు పెట్టారు, మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. మెజార్టీగా ఆయన దాదాపుగా బీజేపీ వైపు పయనిస్తారని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. రెండోది జనసేన వైపు కూడా చేరతారా అనే చర్చ కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక రకమైన చర్చ కొనసాగుతా ఉంది. అయితే సొంత పార్టీ పెట్టే ఆలోచన మాత్రం విజయసాయిరెడ్డికి లేదు అని చెప్పి కూడా తెలుస్తా ఉంది. దాదాపుగా మెజార్టీ బీజేపీ వైపు లేకపోతే జనసేన వైపు ఆయన పయనించే అవకాశం కనిపిస్తా ఉంది. ఆయన రాజకీయ రంగ ప్రవేశం అంటే తిరిగి రంగ ప్రవేశానికి సంబంధించి ఇవాళ రేపట్లోనే కీలకమైన ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తా ఉంది ప్రస్తుతం. శివ, మనం చూసాం గతంలో ఆయన రాజీనామా చేసే సమయంలో నేను వ్యవసాయం మాత్రమే చేసుకుంటాను, రాజకీయాలకు టోటల్ గా కూడా దూరంగా ఉంటాను, ఏ రాజకీయ పార్టీలో చేరే అవకాశం లేదంటూ చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు చేరికలు అనేవి ఉంటాయి అనుకోవచ్చు అంటారా? ఆయన ఇటీవల కాలంలో హైదరాబాద్ లో మద్యం వ్యవహారానికి సంబంధించి కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరైన సమయంలో కావచ్చు, అలాగే గతంలో విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఇష్యూ కావచ్చు,
వైజాగ్ సమయంలో మాట్లాడిన ఇష్యూలో కావచ్చు, ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే కూటమి ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులు కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీలో ఉన్న కోటరీ వ్యవస్థ కావచ్చు తనని ఇబ్బందులు పాలు చేస్తా ఉంది. సో ఇటువంటి తరుణంలో తిరిగి తాను రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఏర్పడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా తాను రాజకీయాల్లోకి తిరిగి వస్తాను అని చెప్పి ఇటీవల కాలంలో విజయసాయి స్పష్టమైన ప్రకటన చేశాడు. అయితే సంవత్సరం క్రితం తాను రాజకీయాలకు దూరంగా ఉంటాను, వ్యవసాయమే చేసుకుంటానని చెప్పిన సాయిరెడ్డి సంవత్సర కాలంగా అన్ని రాజకీయ పార్టీలకు దూరంగానే ఉన్నాడు. కానీ తిరిగి పునఃప్రవేశం చేస్తానని చెప్పి ఇటీవల అనేక సందర్భాల్లో చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన రాజకీయంగా ఏదో ఒక పార్టీలో చేరే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఏ పార్టీలో చేరతారు ఏంటి అనేది కూడా ఇవాళ రేపట్లోనే పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి ప్రస్తుతం. రైట్ శివ, థ్యాంక్ యూ.